నిన్న నైట్ నథింగ్ ఫోన్ 3 లాంచ్ అయింది. నథింగ్ నుంచి వచ్చిన ఫ్లాగ్షిప్ ఫోన్ అనమాట. దాని స్పెసిఫికేషన్ చూసి నాకు రాత్రి అంతా నిద్ర పట్ల కళ్ళు చూడండి ఎర్రగా అయిపోయింది. మెయిన్ గా దాని డిజైన్ చూడగా నచ్చుద్ది అనుకున్నా, ఇంకా దరిద్రంగా జరిగింది. వీటన్నిటికన్నా హైలైట్ ప్రైసింగ్. 12GB RAM 256GB మోడల్ 79,999 రూపాయి తక్కువ 80,000 పెట్టారు. కార్డ్ ఆఫర్స్ కలుపుకొని 74,999 వస్తుంది. చాలా అగ్రెసివ్ ప్రైస్. నువ్వేనా తాగేస్తున్నావా లేదా డ్రగ్స్ వాడుతున్నావా? నీకు బ్రెయిన్ సెల్స్ ఏమైనా డ్యామేజ్ అయ్యాయా? అసలు ఈ ఫోన్ ఎందుకు తెచ్చారో అర్థం కాల. నిన్న నైట్ కమ్యూనిటీ పోస్ట్ చేశాను అండ్ ఇన్స్టాగ్రామ్ లో ఒక స్టోరీ పెట్టా. కొన్ని వందల కామెంట్స్ వచ్చినాయి. ఒక్కటన్నా పాజిటివ్ ఉంటుందేమో అని చూసా. అబ్బా అందరు తిట్టడమే. అసలు మెయిన్ డిజైన్, అసలు ఏం డిజైన్ అనేది నాకు అర్థం కావట్లా. ఒక అలైన్మెంట్ లేదు, ఒక ప్రాపర్ స్ట్రక్చర్ లేదు. అసలు చూడడానికి చిరాకు వస్తుంది. దీనికి ముందు నథింగ్ ఫోన్ 3 లీక్ స్టార్ట్ అయినప్పుడు ఒక ఫిడ్జెట్ స్పిన్నర్ లాగా ఒక డిజైన్ బయటకు వచ్చింది. అదే చాలా బాగుంది. దీనికన్నా అదే తెచ్చున్నా బాగుండేది. ఇదైతే నాకు అసలు ఏ కోసం నచ్చలేదు. అండ్ ఆ పైన ఒక బొట్టు బిల్ల పెట్టారు, గ్లిఫ్ మ్యాట్రిక్స్ అంట. నా దృష్టిలో అసలు ఒక ఫోన్ బ్యాక్ సైడ్ ఏది ఇచ్చినా కూడా, ఫోన్ బ్యాక్ సైడ్ ఏది ఇచ్చినా అదొక యూజ్లెస్ ఫీచరే. అన్లెస్ ఒక డిస్ప్లే ఇక్కడ ఇచ్చి ఆ డిస్ప్లే ద్వారా మీరు బ్యాక్ కెమెరాతో సెల్ఫీస్ తీసుకునే ఆప్షన్ ఒకటి ఇస్తే తప్పితే మీకు బ్యాక్ సైడ్ ఏ ఫీచర్ ఇచ్చినా, ఈవెన్ గ్లిఫ్ లైట్స్ అన్నా కూడా బ్యాక్ సైడ్ ఏది ఇచ్చినా వేస్టే. ఎవడు వాడు ఇట్లా ఫోన్, ఎవడు వాడు ఇలా వాడతాడు ఫోన్ ఎవరైనా సరే. బ్యాక్ సైడ్ ఏముందనేది అనవసరం. ఆ గ్లిఫ్ మ్యాటర్స్ కూడా దాని ఏదో రాక్ పేపర్స్ ఏదో ఆడొచ్చు అంట, బాటిల్ స్పిన్నర్ ఆడుకోవచ్చు అంట. ఇవన్నీ అసలు ఎవరు వాడతాడు? స్టార్టింగ్ ఒక 2 రోజులు ముచ్చటంతే. 3వ రోజు అసలు అది ఉందని కూడా ఎవరికి గుర్తుండదు. అసలు అది వేస్ట్. ఆ గ్లిఫ్ మ్యాటర్స్ వేస్ట్. అండ్ డిజైన్ కూడా నాకు అస్సలు నచ్చలేదు. నథింగ్ లైన్ ఆఫ్ మొత్తంలోకి వరస్ట్ డిజైన్ ఇదే. అండ్ దీనిలో డిస్ప్లే ఇది 6.67 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే. అది కూడా LTPS ప్యానల్. అసలు ఆ ప్రైస్ లో 2K AMOLED డిస్ప్లేస్ కంపల్సరీ ఉండాలి. QHD Quad HD డిస్ప్లేస్ కంపల్సరీ ఉండాలి. అది కూడా అంత పెట్టేటప్పుడు LTPO ప్యానల్ ఎక్స్పెక్ట్ చేస్తాం. LTPOకి LTPSకి మీకు చాలాసార్లు డిఫరెన్స్ చెప్పా. LTPO ప్యానల్లో మీరు ఏం పని చేయకుండా జస్ట్ అలా ఫోన్ని పక్కన పెట్టేసినా, లేదంటే పెద్ద టాస్క్ ఏం చేయకపోయినా రిఫ్రెష్ రేట్ అనేది 120 Hz నుంచి ఒక 10 Hz 1 Hz అట్లా పడిపోద్ది అనమాట. దానివల్ల మీకు బ్యాటరీ లైఫ్ చాలా ఇంప్రూవ్ అవుద్ది. అసలు 80,000 పెట్టినప్పుడు LTPS ప్యానల్ ఏంటి? అక్కడ LTPO ప్యానల్ ఇవ్వాలి అండ్ 2K AMOLED డిస్ప్లే ఇవ్వాలి. దీనిలో అది కూడా ఇవ్వాలి. అండ్ ప్రొటెక్షన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7A ప్రొటెక్షన్ అంట, బ్యాక్ సైడ్ విక్టర్స్ ప్రొటెక్షన్ అంట. అసలు బడ్జెట్ 20,000 దగ్గర కూడా మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7A వచ్చేస్తుంది. అంటే ఎత్తుకెళ్ళి 80,000 దగ్గర అన్ని కాంప్రమైజ్. ట్రూ ఫ్లాగ్షిప్ ఫోన్ అన్నప్పుడు ట్రూ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఇవ్వాలా, Snapdragon 8 Elite ఇవ్వాలా. ఇల్లు Snapdragon 8S Gen 4 తీసుకెళ్ళి ట్రూ ఫ్లాగ్షిప్ అని ఎలా అంటారు? అసలు 80,000 అసలు ఈ ప్రాసెసర్ వర్తే కాదు. 50,000-60,000 దాటితే మీకు 8 Elite వచ్చేస్తాయి. చాలా ఫోన్స్ లో 8 Elite ప్రాసెసర్ ఉన్నాయి. వీళ్ళు కూడా అంత ప్రైసింగ్ పెట్టేటప్పుడు అక్కడ 8 Elite ప్రాసెసర్ తీసుకురావాల్సింది. 8S Gen 4 అనేది ఆ ప్రైస్కి అసలు మ్యాచ్ అవ్వదు. సరే కెమెరాస్ అన్నా బాగున్నాయి అంటే చూడడానికి కెమెరా సెటప్ బాగుంటుంది. 50 MP మెయిన్ కెమెరా, 50 MP టెలిఫోటో కెమెరా, 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ ఫ్రంట్ కూడా 50 MP కెమెరా ఉంది. బట్ సెన్సార్స్ ఏంటి? బ్యాక్ మెయిన్ కెమెరా ఓమ్ని విజన్ సెన్సార్ అండ్ పెరిస్కోపిక్ కెమెరా Samsung JN5 సెన్సార్ అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా Samsung JN1 సెన్సార్, ఫ్రంట్ కూడా Samsung JN1 సెన్సార్. ఒక్కటంటే ఒక్క సోనీ సెన్సార్ కూడా లేదు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అసలు ఏ ధరంతో 80,000 పెట్టారో అర్థం కావట్లా. సరే ఆప్టిమైజేషన్ బాగా చేయొచ్చు, అది చేయొచ్చు, ఇది చేయొచ్చు, కానీ మీకు ఓవరాల్ హార్డ్వేర్ బాగుంటాయి కదా, మీకు సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్లో బెస్ట్ అవుట్పుట్ తీయొచ్చు. అసలు హార్డ్వేరే బాగాలేకపోతే నువ్వు ఎంతకని లాగుతావు? మంచి సెన్సార్స్ ఇస్తే కదా నీకు మంచి అవుట్పుట్ వస్తుంది. సరే అది కూడా పక్కన పెడితే బ్యాటరీ 5500 mAh బ్యాటరీ, 65 watts ఫాస్ట్ ఛార్జింగ్, బాక్స్లో ఛార్జర్ ఇవ్వరు. సరే వైర్లెస్ ఛార్జింగ్ కూడా జస్ట్ 15 watts వైర్లెస్ ఛార్జింగ్. మొత్తం కాంప్రమైజ్. అండ్ 80,000 దగ్గర USB 2.0 పోర్టు. అసలు ఏమన్నా బుర్ర ఉంది వీళ్ళకి? ఏ ఫీచర్స్ ఏమో తీసుకొచ్చా అంటున్నారు, అవి ప్రస్తుతానికి బయటకు రాలా. అవన్నీ ఏ ఫీచర్స్ తీసుకొచ్చినా మీకు ఓవరాల్ హార్డ్వేర్ బాగుండాలి కదా. ఇప్పుడు అదే ప్రైస్లో 80,000 రూపీస్ దగ్గర మీకు మార్కెట్లో చాలా కాంపిటీటర్స్ ఉన్నాయి. Samsung S24 Ultra వచ్చేస్తుంది, కార్డ్ ఆఫర్స్తో 80,000 లోపే వస్తుంది S24 Ultra. అండ్ కెమెరాస్ బాగుండాలనుకుంటే Vivo X200 Pro వస్తుంది, కార్డ్ ఆఫర్స్తో 80-85 మధ్యలో Vivo X200 Pro వస్తుంది కదా. సరే అవన్నీ కాదు, OnePlus 13 60,000 దగ్గర వస్తుంది. 60,000 దగ్గర వాళ్ళు 2K LTPO ప్యానల్ ఇచ్చారు, Snapdragon 8 Elite బెస్ట్ ప్రాసెసర్ ఇచ్చారు. అండ్ కెమెరాస్ కూడా బ్యాక్ సైడ్ 3 50 MP కెమెరాసే, సోనీ సెన్సార్స్ వాడారు అండ్ హెజల్బ్లేడ్ పార్ట్నర్షిప్తో వస్తుంది. సో మీకు ఫోటో చాలా బాగా వస్తుంది దానిలో. అండ్ ఈవెన్ బ్యాటరీ 6000 mAh బ్యాటరీ, 100 watts ఫాస్ట్ ఛార్జింగ్, బాక్స్లోనే ఛార్జర్ ఇచ్చాడు. అండ్ UI బాగుంటుంది, సర్వీస్ బాగుంటుంది, అన్ని విధాలుగా మీకు 60,000 దగ్గర వాడు అన్ని ఇచ్చినప్పుడు, కొత్త బ్రాండ్ ఫస్ట్ టైం కొంచెం ఫ్లాగ్షిప్ ఫోన్కి వెళ్తున్నప్పుడు మీరు ఎన్ని ఇవ్వాలి? ఎంత అగ్రెసివ్గా తీసుకురావాలి ఫోను? ఏంటి ప్రైసింగ్ నాకు అర్థం కాల. ఒక యూజర్గా, ఒక యూట్యూబర్గా చెప్పట్లా, ఒక నథింగ్ ఫ్యాన్ బై కూడా చెప్పట్లా. నేను నథింగ్కి చాలా పెద్ద ఫ్యాను. బట్ ఈ ఫోన్ లాంచ్ అయిన తర్వాత నేను చాలా డిసప్పాయింట్ అయ్యా. ఈవెన్ ఇలాంటి ఒక వీడియో చేస్తానని నేను ఎప్పుడు అనుకోవాలా. ఒక 80,000 రూపీస్ నేను ఒక ఫోన్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ నేనేం చూస్తా? సర్వీస్ చూస్తా. ఆ ఫోన్కి ఏదైనా ప్రాబ్లం వచ్చిందా, లేదంటే ఆ ఫోన్ కింద పడినా, ఏమైనా డిస్ప్లే బ్రేక్ అయినా నేను సర్వీస్ చేయించుకోగలనా లేదా, రిపేర్ అవైలబిలిటీ ఉందా లేదా అనేది చూస్తాం. మెయిన్ Samsung కానీ, OnePlus కానీ, Vivo కానీ ఇవన్నీ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్స్. వీటన్నిటికీ సర్వీస్ సెంటర్స్ ప్రతి చోట అవైలబుల్గా ఉన్నాయి. Vivo, Samsung అయితే చెప్పక్కర్లా.
చిన్న చిన్న పల్లెటూరులో కూడా వాళ్ళకి సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి. అవన్నీ కాదని 80,000 రూపీస్ పెట్టి దరిదాపుల్లో సర్వీస్ సెంటర్ లేని ఫోన్ మీద నేను ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? 80,000 రూపీస్ పెట్టినప్పుడు నేను పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తా, కెమెరాస్ ఎక్స్పెక్ట్ చేస్తా, ఈ రెండు బెస్ట్ ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తా. వీళ్ళు ఇక్కడ కెమెరాస్ ఏమో మనం బయటకు ఫొటోస్ రాలేదు కాబట్టి మనం ఇప్పుడే దాని గురించి కామెంట్ చేయొద్దు. బట్ పర్ఫార్మెన్స్ మనకు అర్థమైపోద్ది. 8S Gen 4 అంత సీన్ లేదు. నువ్వెంత ఆప్టిమైజ్ చేసినా 8S Gen 4 అనేది అంత బెస్ట్ ప్రాసెసర్ కాదు. 8 Eliteతో కంపేర్ చేస్తే అసలు తేలిపోతుంది. సో పర్ఫార్మెన్స్ విషయంలో ఇక్కడ కాంప్రమైజ్ కనిపిస్తుంది. సో 80,000 రూపీస్ పెట్టినప్పుడు నేను కెమెరాస్ పర్ఫార్మెన్స్ ద బెస్ట్ ఉండాలని కోరుకుంటా. ఇక్కడ అది ఫెయిల్ అయిపోతుంది. సరే ఇన్ని చెప్తున్నావు, నథింగ్ ఫ్యాన్ బాయ్ అంటున్నావు. నథింగ్ అనేది ఫ్లాగ్షిప్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వడం నీకు ఇష్టం లేదా అంటే ఎందుకు ఇష్టం లేదు? మంచి స్పెసిఫికేషన్స్తో 80,000 రూపీస్ ప్రైస్ పెడితే నేను కొనడానికి రెడీగానే ఉన్నా. బట్ ఈ స్పెసిఫికేషన్స్తో 80,000 అనేది కరెక్ట్ కాదు. ఎప్పుడైనా సరే ఫ్లాగ్షిప్ మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు అరౌండ్ ఆల్ కాంపిటేటర్స్, దగ్గరలో ఉన్న అన్ని కాంపిటేటర్స్ కన్నా అగ్రెసివ్గా ప్రైస్ పెడితేనే ఆడియన్స్ ఒకసారి చూస్తారు, అదొక ఆప్షన్గా చూస్తారు. అక్కడ ఉన్న కాంపిటేటర్స్ అన్నింటిలోకి ప్రైస్ ఎక్కువ పెట్టేస్తే అసలు ఆ ఫోన్ ఎవరు తీసుకుంటారు నాకు అర్థం కావట్లేదు. నీకు తక్కువ రేట్లో సామ్సంగ్ వస్తుంది, వివో వస్తుంది, OnePlus వస్తుంది, వీటన్నిటికన్నా ఎక్కువ ప్రైస్లో నథింగ్ వస్తుంది. అది ఎవరు కొంటాడు? తక్కువ రేట్లు వస్తున్నప్పుడు ఇటు వెళ్ళిపోతారు కదా ఎవరైనా. అసలు సోషల్ మీడియాలో నథింగ్ ఎలా ట్రోల్ అవుతుందంటే ఈవెన్ బ్రాండ్స్ టెక్నో పోకో 7 టీజ్ చేస్తా, నథింగ్ ఫోన్ 3 కన్నా మా ఫోన్ చాలా బెటర్ అని టీజ్ చేస్తుంటే దానికి పోకో రిప్లై ఇస్తుంది. అంటే పెద్ద పెద్ద బ్రాండ్స్ కూడా జోకులు వేస్తున్నాయి నథింగ్ ఫోన్ మీద. అలా తీసుకొచ్చింది ప్రైస్. మరి అసలు ఈ స్పెసిఫికేషన్స్కి ఈ ప్రైస్ అనేది అసలు వర్త్ కాదు. మాక్సిమం నేను నిన్న వీడియోలో కూడా చెప్పాను హేమే ఛానల్లో 40,000 రూపీస్ లోపు వస్తే వాల్యూ ఫర్ మనీ, 45 కూడా ఎక్కువే అన్నట్టు చెప్పా. బట్ స్టిల్ 50,000 దగ్గర తీసుకొచ్చుంటే ఈ ఫోన్ని కనీసం ఒక లుక్ వేయచ్చు, అట్లీస్ట్ చూసేవాళ్ళు. బట్ 80,000 అనేది అసలు వర్త్ కాదు. మాక్సిమం ఈ ఫోన్ 50,000కి లాంచ్ చేసి 5,000 రూపాయల కార్డ్ ఆఫర్తో 45 అలా తీసుకొచ్చుంటే చాలా క్లిక్ అయ్యేది ఫోన్, మంచిగా హిట్ అయ్యేది. సరే డిజైన్ అటు ఇటుగా ఉన్న 45,000 రూపీస్ పెట్టడానికి అట్లీస్ట్ జనాలు ముందుకు వచ్చేవాళ్ళు. బట్ 80,000 75,000 అనేది అస్సలు వర్త్ కాదు. ఈజీగా 30,000 ప్రైస్ పెంచేశారు. సో నా ఒపీనియన్ ఏంటంటే ఈ ఫోన్ ఇప్పుడు తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. బెటర్ వెయిట్ చేయండి. సేల్స్ అప్పుడు దసరా సేల్స్ మరి 2-3 మంత్స్లో వచ్చేస్తాయి. సేల్స్ అప్పుడు మీకు ఇది 45,000 50,000 లోపు వస్తే అప్పుడు మీకు ఇది వర్త్ అనిపిస్తే, కాంపిటేటర్స్లో ఇంకేమీ లేవు, దీనికన్నా బెటర్ ఫోన్స్ ఏం లేవు అని మీకు అనిపిస్తే అప్పుడు ఈ ఫోన్ లుక్ వేయచ్చు. కానీ ప్రెసెంట్ 80,000 రూపీస్ పెట్టి ఈ ఫోన్ తీసుకోవడం అనేది మోస్ట్ ఫూలిష్ డెసిషన్, మీ లైఫ్లో తీసుకునే మోస్ట్ ఫూలిష్ డెసిషన్ అనమాట. బెటర్ ఈ ఫోన్ని అవాయిడ్ చేయండి. అండ్ ఈ ఫోన్ రివ్యూ మన ఛానల్లో వస్తుందా అంటే ఎస్, ఈ ఫోన్ని నేను కొన్ని రివ్యూ చేద్దామని డిసైడ్ అయ్యాను. వద్దులే అంత ధైర్యం అయితే నేను చేయను. ఎవరైనా కొనే ఉద్దేశం ఉంటే ఒక 4 రోజులు నాకు పంపించారంటే నేను వీడియో చేసుకుని మీకు ఇచ్చేస్తా. దానికి నేను మీకు కొంచెం కాంపన్సేషన్ పే చేస్తా. ఎవరైనా కొనే ఉద్దేశం ఉంటే, మీకు మన ఛానల్కి హెల్ప్ చేయాలని అనుకుంటే ఫోన్ నాకు ఒక 3-4 డేస్ పంపించండి, మన ఛానల్లో కూడా రివ్యూ పోస్ట్ చేస్తాను. లేదనుకుంటే లైట్ ఎప్పుడైనా ఆఫర్స్లో వచ్చినప్పుడు అప్పుడు చూద్దాంలే. ప్రస్తుతానికైతే ఫోన్ రివ్యూ అయితే మన ఛానల్లో మోస్ట్లీ రాకపోవచ్చు. సో ఇది వాటి వీడియో అయితే. అండ్ ఈ ప్రైసింగ్ గురించి, ఈ ఫోన్ గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో డిఫరెన్స్ వాటి వీడియో అయితే. ఈ వీడియో మీరు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్. బాయ్. జై హింద్.